దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫిబ్రవరి 3, 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు 1 దినవృత్తాంతాలు 6వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఇక్కడ అన్ని వంశావళులు, ఇశ్రాయేల్ గోత్రాలు, ఎవరికి పుట్టారు ఇవన్నీ కూడా మళ్ళీ రిపీటెడ్గా రాసి ఉంటాయి. అయితే ఇందులో ఇక్కడ దావీదు గురించి మళ్ళీ రాసి ఉంటుంది అన్నమాట. అయితే ఏంటంటే దావీదు ఆ మందసాన్ని మళ్ళీ కిర్యతయారీము నుండి తెచ్చుకోవడానికి వెళ్తే ఒక బండి మీద ఎక్కిస్తారు. అందరూ పాటలు పాడేవాళ్ళు పాడుతుంటారు, సితారాలు వాయిస్తుంటారు. సో అది అలా వెళ్తుంటుంది. అయితే మందసం ఒక దగ్గర పడిపోబోతుంటే ఉజ్జా తన చేయి చాపి అది పడిపోకుండా అడ్డుకుంటాడు. వెంటనే దేవుని కోపం రగులుకొని ఉజ్జా అక్కడికక్కడే చనిపోతాడు. మనం అనుకోవచ్చు మందసం పడిపోకుండానే కదా ఉజ్జా అడ్డుకున్నాడని. కాదు, దేవుని మాట చొప్పున చేస్తేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఉజ్జా చేసింది దేవుడికి నచ్చలేదు. అయితే వారు భయపడి ఆ మందసాన్ని ఒబేదెదోము ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు. అయితే ఇదే మందసం, ఏ మందసాన్ని పట్టుకుంటే ఉజ్జా చనిపోయాడో అదే మందసం ఆ ఇంటి వారిని అందరినీ ఆశీర్వదిస్తుంది. ఆ మందసం ఉండడం వలనంట దేవుడు వాళ్ళ ఇంటి వారికి కలిగిన సొత్తు అంతటిని కూడా దీవిస్తాడు. ఆమేన్. దేవుని మందసమైన ఆయన సన్నిధి మనతో ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఒకవేళ మన జీవితాల్లో దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, ఎప్పుడు ఈ బాధల్లోనే మేము మునిగిపోతున్నాం అని ఒకవేళ నువ్వు ఆలోచించుకుంటే దేవుని మందసాన్ని నీ ఇంట్లో పెట్టుకోవాలి. అంటే ఏంటి? దేవుని సన్నిధి మన ఇంట్లో ఉండాలి. దేవుని సన్నిధి ఎప్పుడైతే మన ఇంట్లో ఉందో ఖచ్చితంగా ఆశీర్వాదాలు దిగుతాయి. పైనుండి దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆమేన్. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు బహువిధాలుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.